హాయ్ అండి, నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే ఏం కర్రీ వండుతానంటే చూసిద్దానండి. మాకైతే ఈరోజైతే ఈ 2 రోజుల నుంచి అయితే వర్షం అయితే అసలు ఇంట్లో నుంచి బయటకు రానివ్వడం లేదండి. రోజు వర్షమే కురుతుంది. ఈరోజైతే మేము ఏం కర్రీ వండబోతున్నాం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఛానల్ చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి వర్షం చూడండి ఎలా కురుతుందో. 2 రోజుల నుంచి అయితే వర్షం అయితే తగ్గడం లేదు. ఇదిగోండి ఈ వర్షం గురించి పనులు లేవు, ఏమీ లేవు. అందరం ఖాళీగా ఇళ్ళలో కూర్చొని టీవీలు చూసుకుంటూ ఉన్నాం. మా ద్రాక్ష చెట్టు చూడండి ఎంత బాగుందో. మా డ్రాగన్ మొక్క చూడండి ఎంత పెద్ద అయిపోయిందో. ఈ వర్షం రావడం వల్ల పువ్వులు కూడా కోస్తలేదు. ఇదిగోండి ఈరోజైతే నేనైతే మటన్ కర్రీ అయితే వండుతున్నానండి. ఇదిగోండి మటన్ నేనైతే కర్రీ చేసి పక్కన అయితే పెట్టుకున్నానండి. ఇదిగోండి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి. ఇదిగోండి నూనె అయితే వేగిపోయింది. అయితే మొత్తం అన్నీ అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి నేనైతే ఒకసారి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అయితే వేసానండి. అయితే ఉల్లిపాయలు అయితే ఎన్నో లేవని నేనైతే ఇలాగైతే వేసాను. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి నేనైతే ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఉల్లిపాయలు అయితే మన సాల్ట్ వేసుకుంటే తొందరగా అయితే మగ్గుతాయి. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా కాసేపు అయితే మగ్గనిద్దామండి. పైకి లేదమ్మా ఇది అలాగా. ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అయితే మగ్గిపోయినాయి కదా. ఇప్పుడైతే నేను మసాలా అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే కాసేపు అయితే మగ్గనిస్తానండి. ఇదిగోండి ఇప్పుడైతే ఉప్పు అయితే వేసాను కదండి. ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నాను. కారం,
ఇప్పుడైతే వాటర్ అయితే పోసుకుంటాను. మూత అయితే పెట్టేసుకుంటామండి. ఇప్పుడైతే కూర అయితే ఎలాగుందో చూసేద్దాం. ఇదిగోండి కూర అయితే కొంచెం అయితే ఉడికింది కదండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను నేను. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి పక్కన అయితే అన్నం అయితే పెట్టుకున్నాను. కూర అయితే చూసేస్తానండి. అబ్బా భలే కలర్ఫుల్గా ఉందండి. ఇంకా అయితే మనకి వాటర్ అంతా అయితే పోయేలాగా ఉంచాలండి. ఇదిగోండి కూర అయితే ఎలాగుందో చూసేద్దామండి. ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే టేస్ట్ అయితే చూసి అయితే మా బావ అయితే చెప్తాడండి. నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇదిగోండి పక్కనైతే అన్నం అయితే ఉడుకుతుంది.